గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మహాశివరాత్రికి ఆంధ్రప్రదేశ్లో కృష్ణానది ఒడ్డు పక్కనున్న శ్రీశైలం ముస్తాబైంది. శివ నామస్మరణతో మారిపోతుంది. మహాశివరాత్రికి దాదాపు 3 రోజుల ముందు నుంచే భక్తులు రావడం, ట్రాఫిక్ వస్తుంటారు. చాలా మంది నామస్మరణతో కొంతమంది వస్తుంటారు మాలతో. మీద దగ్గర ప్లాన్ ఏంటి? శ్రీశైలం ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇది ఎటుపక్క చూసినా 60 నుంచి 100 కిలోమీటర్లు తెలంగాణ తర్వాత మన ఆంధ్రాలో ప్రకాశం జిల్లా వాళ్ళతో ప్రాపర్ కోఆర్డినేషన్ మెయింటైన్ చేసుకుని దోరణాల దగ్గర ఆపటం. నెక్స్ట్ ఇంకా బాగా ఎక్కువ రద్దీ ఉంటే వాళ్ళు ఇంకా వెనకాల కూడా కొంత ఆపుకోమంటాం. శ్రీశైలం బ్రహ్మోత్సవాల్లో విశిష్టత ఏంటంటే శివమాల ధరించిన స్వాములు విరుముళ్ళు కట్టుకుని వస్తారు. వాళ్ళకి స్పర్శ దర్శనం అనేది కల్పిస్తారండి. నుంచి 42 కిలోమీటర్ల రిజర్వ్ ఫారెస్ట్లో నుంచి కాలినడకని వస్తారు. ఆ మార్గ మధ్యంలో ఎటువంటి సదుపాయాలు ఉండవు. ఇంకా శివరాత్రికి 2 రోజుల ముందు నుంచి స్పర్శ దర్శనం అనేది ఆపేసి ఓన్లీ అలంకార దర్శనం, సర్వదర్శనం లాగా ఎప్పుడు పెడతారు. సార్ జనరల్గా లాస్ట్ ఇయర్ ఎన్ని వెహికల్స్ వచ్చింది? ఇప్పుడు లాస్ట్ ఇయర్ 6,50,000 కదా, ఈసారి 10 లక్షల పైపెచ్చు రావచ్చు మొత్తం ఈ బ్రహ్మోత్సవం సీజన్. సార్ ఇప్పుడు ఈ ప్రాంతానికి పోలీస్ ఫోర్స్ సరిపోయింది కాకుండా టెక్నాలజీని వాడుతున్నారు మీరు? టెక్నాలజీ మొత్తం వాడుతున్నామండి. మొత్తం సీసీటీవీ అనేది టోటల్ టెంపుల్ మీద ఆధారపడుతున్నాం. అదనంగా కూడా మనం డ్రోన్స్ పెట్టుకున్నాం. ప్రాంతంలో ఇంకోసారి అంటే మొన్న జరిగిన సంఘటన కానీ లాస్ట్ టైం జరిగిన సంఘటన జరగకుండా నేనండి అంటే మేము ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళాం. కాలి మార్గం మీద ఇది ఆంక్షలు ఉంటే ఈ సంవత్సరం టైగర్ సెన్సెస్ వల్ల దాని మీద వచ్చిన ఆంక్షల వల్ల ఏంటంటే మనం ఈ వెల్కమ్ టు ఐ డ్రీమ్. మహాశివరాత్రికి శ్రీశైలం ముస్తాబైంది. ఎటు చూసినా శివ నామస్మరణతో మారిపోతుంది. అయితే ఇక్కడికి వచ్చిన కోట్లాది మంది భక్తులకి ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, ఎలాంటి రక్షణ ఏర్పాటు చేస్తున్నారు, ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు విషయం అంతా మాట్లాడడానికి కర్నూలు రేంజ్ డిఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ గారు ఉన్నారు. ఆయన అడిగి చాలా క్లారిటీగా మొన్న ఇటీవల జరిగిన సంఘటనలు ఇక్కడ జరగకుండా ఉండడానికి ఏం చేస్తున్నారు, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఎలా చేస్తున్నారు, పార్కింగ్ సదుపాయం ఏ విధంగా ఉందన్న విషయాన్ని సార్ తెలుస్తుంది. సార్ నమస్తే అండి. మహాశివరాత్రి నంద్యాల జిల్లాలో శ్రీశైలం అనగానే ఆంధ్రప్రదేశ్తో కాదు చుట్టుపక్కల అన్ని రాష్ట్రాలకు వస్తాం. ముఖ్యంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎక్కడి నుంచి చెప్పలేమండి. మహాశివరాత్రికి దాదాపు 3 రోజుల ముందు నుంచే భక్తులు రావడం, ట్రాఫిక్ వస్తుంటారు. చాలామంది నామస్మరణతో కొంతమంది వస్తుంటారు మాలతో. ఇటువంటి క్రౌడ్ అంతా వచ్చినప్పుడు లాస్ట్ ఇయర్ కొన్ని చిన్న ఇబ్బందులు జరిగాయి. ఈసారి అటువంటి జరగకుండా మీ దగ్గర ఉన్న ప్లాన్ ఏంటి? ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా మీరే ఉన్నారు కాబట్టి అటువంటి చిన్న మిస్టేక్స్ ఈసారి రిపీట్ కాకుండా మీ దగ్గర ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంది, భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏం చేస్తున్నారు, అదేవిధంగా పార్కింగ్ సదుపాయం కానీ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా మీ దగ్గర ప్లాన్ ఏంటి? ఇప్పుడు ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అనేది 11 రోజులు జరుగుతాయండి. సో క్రిందటి సంవత్సరం శివరాత్రి ఫిబ్రవరి 26వ తారీఖు అయితే ఫిబ్రవరి 13వ తారీఖు నాడు మొదలైనవి. సో 11 రోజులు గాను పకడ్బందీగా మనం వ్యూహం రచించుకున్నాం. కరెక్ట్గా శివరాత్రికి 3 రోజుల ముందు నుంచి భక్తుల రద్దీ ఎక్కువ అవుతుందండి. క్రిందటి సంవత్సరం మనకి 6,50,000 మంది భక్తులు శివరాత్రి సందర్భంగా దైవ దర్శనం చేసుకోవడం జరిగింది.
సో అదే మాదిరిగా క్రిందటి సంవత్సరం చాలా బాగా, అంటే ఎటువంటి ఇది లేకుండా ఒక్క చిన్న మైనర్ ఇష్యూ, అది కూడా అది కమ్యూనల్ టర్న్ అయింది, కానీ వెంటనే దాన్ని సర్దుమడిగింది తప్పితే ట్రాఫిక్ విషయంలో కానీ భక్తులకు సదుపాయాల విషయంలో ఎటువంటి అవాంతరాలు కలగలేదు. సో ఇక్కడ ఏంటంటే శ్రీశైలంలో ఈ డిఫరెంట్, యాక్చువల్లీ ప్రాచీన కాలం నుంచి కూడా కుల సత్రాలు ఉండేయండి. ప్రతి కులం వారికి ఇక్కడ ఒక కమ్మ సత్రం, రెడ్డి సత్రం, బలిజ సత్రం, ఆర్యవైశ్య, బ్రాహ్మణ సత్రం అని ఉండే. సో గత 2014 అటు 19 మధ్యలో ఈ రింగ్ రోడ్ అనేది విస్తారంగా నిర్మించడం, తర్వాత ఇక్కడ అనేక మంది కార్పొరేట్ సంస్థలకి ల్యాండ్ కన్వర్షన్ పాలసీలో ల్యాండ్ ఇచ్చి అనేకమైన వసతి సదుపాయాలు కలపడం, కానీ ఇక్కడ ఎప్పుడొచ్చినా కానీ సఫిషియెంట్గా అకామిడేషన్ అయితే ప్రాబ్లం లేదు. అకామిడేషన్, ఫుడ్ అటువంటి ఫెసిలిటీస్ లేదు. ట్రాఫిక్ అయితే ఎటువంటి, మనకి శ్రీశైలంకి ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇది ఎటుపక్క చూసినా 60 నుంచి 100 కిలోమీటర్లు అభయారణ్యం అండి, రిజర్వ్ ఫారెస్ట్. ఇదంతా టైగర్ రిజర్వ్ జోన్ అండి, శ్రీశైలం నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ జోన్. ఇక్కడికి రావటానికి 2 మార్గాలు మాత్రమే రోడ్డు మార్గాలు ఉన్నాయి. ఒకటి తెలంగాణ వైపు నుంచి తెలంగాణ నాగర్ కర్నూలు మీదుగా వస్తుంది, అది ఇక్కడ మనకి లింగాలగట్టు దగ్గర కృష్ణానది డ్యామ్ పరిసర ప్రాంతాల్లో ఆంధ్రాలో ఎంటర్ అవుతాం. ఇంకో రూట్ ప్రకాశం జిల్లా దోర్నాల నుంచి వస్తుంది. ఈ 2 రోడ్డు మార్గాలే ఉంటాం. ఈ 2 రోడ్లు కూడా మోర్ దెన్, మన రోడ్డు అయితే 45 కిలోమీటర్ ఘాట్ రోడ్ అండి దోర్నాల నుంచి. తెలంగాణ వైపు అయితే 70 కిలోమీటర్లు రిజర్వ్ ఫారెస్ట్. సో దానివల్ల ఏంటంటే రోడ్డు విస్తరణకి అనేక ఆటంకాలు ఉన్నాయి. సో ట్రాఫిక్ కాంపోనెంట్ మేనేజ్మెంట్ అనేది చాలా మేజర్ ఛాలెంజ్ అండి. సో క్రిందటి సంవత్సరం మన తెలంగాణ తర్వాత మన ఆంధ్రాలో ప్రకాశం జిల్లా వాళ్ళతో ప్రాపర్ కోఆర్డినేషన్ మెయింటైన్ చేసుకుని ముందు మన హోల్డింగ్ అనమాట, అంటే లెవెల్ 1 హోల్డింగ్ దోర్నాల దగ్గర ఆపటం. నెక్స్ట్ ఇంకా బాగా ఎక్కువ రద్దీ ఉంటే వాళ్ళు ఇంకా వెనకాల కూడా కొంత ఆపుకోమంటాం. కర్నూలు నుంచి శ్రీశైలం మీదుగా వస్తారు, కర్నూలు నుంచి దోర్నాలు రావాలి. ఆ మార్గంలో ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గర అవసరమైతే అక్కడ ఆపటం. తెలంగాణ వైపు మన బార్డర్ లింగాలగట్టు బ్రిడ్జ్ దగ్గర తెలంగాణలో 2 చెక్ పోస్టులు ఉన్నాయి, దోమలపెంట అని, ఇంకా లోపల ఇంకోటి ఉంటుంది. అవసరమైతే వాళ్ళతో మనం సంయమనం చేసుకుని కోఆర్డినేషన్ చేసుకుని అక్కడ ఆపటం అలాంటివి చేసాం. ఇక్కడ కూడా మనం సున్నిపెంట తర్వాత ఎక్కడైతే రింగ్ రోడ్లు ఎక్కడైతే కొన్ని హోల్డింగ్ ఏరియాస్ లాగా పెట్టుకున్నాం. సో క్రిందటి సంవత్సరం చాలా స్మూత్గా జరిగిందండి. ఇది ట్రాఫిక్ కానీ ఇలాంటి విషయాల్లో ఎక్కడ ఎటువంటి ఆటంకాలు కాగలేదు. భక్తులకు కూడా చాలా స్మూత్గా నడిచిపోయింది. ఎప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ దీనిలో ఈ శ్రీశైలం బ్రహ్మోత్సవాల్లో విశిష్టత ఏంటంటే శివమాల ధరించిన స్వాములు విరుముళ్ళు కట్టుకుని వస్తారు. వాళ్ళకి స్పర్శ దర్శనం అనేది కల్పిస్తారండి స్వాములు. తర్వాత చాలామంది ఆత్మకూరు దగ్గర వెంకటాపురం నుంచి 42 కిలోమీటర్ల రిజర్వ్ ఫారెస్ట్లో నుంచి కాలినడకన వస్తారు. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఆ మార్గ మధ్యంలో ఎటువంటి సదుపాయాలు ఉండవు. సో విపరీతమైన అలసటతో వస్తారు, ఆకలి అలసట. సో శివస్వాములందరికీ కూడా ఖచ్చితంగా స్పర్శ దర్శనం అనేది శివరాత్రికి 2 రోజుల ముందు వరకు, బ్రహ్మోత్సవం మొదలైన నాటి నుంచి శివరాత్రికి 2 రోజుల ముందు వరకు స్పర్శ దర్శనం సదుపాయం ఉంటుంది. ఇంకా శివరాత్రికి 2 రోజుల ముందు నుంచి స్పర్శ దర్శనం అనేది ఆపేసి ఓన్లీ అలంకార దర్శనం, సర్వదర్శనం లాగా ఎప్పుడు పెడతారు. సో క్రిందటి సంవత్సరం అయితే మీరు మొదట్లో అన్నట్టు చిన్నవి జరిగాయి అన్నది, కానీ క్రిందటి సంవత్సరం ఒక్క ఇష్యూవే జరిగిందండి. ఒక శివస్వామి మైనారిటీ సమాజానికి చెందిన వ్యక్తి యొక్క చెప్పుల షాప్లో ఏదో చేస్తుండగా వారి భార్యకి నువ్వు పొరపాటును చేయదగితే నువ్వు కావాలని తాకేవని అక్కడ జరిగితే శివస్వాములు అతను కొద్దిగా గలాటా చేయడం జరిగింది. అది పెద్ద ఇష్యూ కాదు, వెంటనే సర్దుమడిగింది. గతంలో కూడా 2-3 సార్లు ఈ స్వాములు ఏంటంటే విపరీతమైన కాలినడకన వచ్చిన వాళ్ళకి మార్గ మధ్యలో దొరకటం, అలసట దీక్షలో ఉండటం వల్ల ఏంటంటే వాళ్ళకి తక్షణం అయిపోవాలి, వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ మీద చేయాలన్నమాట. ఏమాత్రం కొన్ని లేట్ అయినా ఏమైనా అసౌకర్యం కలిగినా కానీ కొద్దిగా వాళ్ళు అసహనానికి గురవుతారు. సో అవన్నీ మనం ఎప్పుడు ముందస్తు జాగ్రత్తగా అవన్నీ చర్యలు తీసుకుంటాం. సో ఈ సంవత్సరం తర్వాత ఇంకో క్రిందటి సంవత్సరం మనకి మనం చూసింది ఏంటంటే మన ఎక్స్పీరియన్స్తో ఇప్పుడు కరెక్ట్గా నేను క్రిందటి సంవత్సరం అయితే ఎప్పుడూ కూడా మొదటి 7 రోజులు కూడా
ఆత్మకూరు సబ్ డివిజన్ ఫోర్స్తోనే మనం ఇక్కడ బందోబస్తు అనేది చేసుకుంటాం. ఎందుకంటే క్రిందటి సంవత్సరం మొదటి రోజున కాలినడకన ఒక 7-8 వేలు వచ్చారు. తర్వాత బ్రహ్మోత్సవం మొదటి రోజున స్వాములు 6,000 మంది వచ్చారు. రెండో రోజు 7,000 మంది స్వాములు, కాలినడకన 10,000-11,000 వచ్చారు. ఈసారి ఏం జరిగిందంటే ఈ కాలినడకన వచ్చే మార్గం, వెంకటాపురం మీదుగా వచ్చే మార్గం ఏదైతే ఉందో, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ టైగర్ సెన్సెస్ దృష్ట్యా ఆ కాలినడక మార్గాన్ని మామూలుగా కాలినడకలు వచ్చే భక్తులు 10-12 రోజులు నడిచి వస్తారు. అంటే మామూలుగా శివరాత్రి రోజు అంటే అంతకన్నా 10 రోజుల ముందు నుంచి నడిచి వస్తారు. బ్రహ్మోత్సవాలకు 10 రోజుల ముందు నుంచి వస్తుంటారు కాలినడక భక్తులు. ఈసారి ఆ ఫారెస్ట్ మార్గం 4 రోజులే తెరిచేటప్పటికి ఏంటంటే, ప్లస్ నిన్న సోమవారం అవటం, ఈ అన్నిటికన్నా మించి రీసెంట్గా మొన్న అక్టోబర్ నెలలో మోడీ గారు ఇక్కడికి రావటం, కర్నూలు సభలో ఇది జ్యోతిర్లింగాల గురించి ఆయన ప్రసంగంలో, జ్యోతిర్లింగాల్లో ప్రథమ స్థానే గుజరాత్ సోమనాథే, ద్వితీయ స్థానే శ్రీశైలం మల్లికార్జున అని ఒక స్పీచ్లో ఒకటి ఉచ్చరించారు. దాంతో ఏంటంటే ఈ సంవత్సరం మనకి నార్త్ ఇండియా, బీహార్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర నుంచి కూడా, సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ కూడా వస్తుంది. ఇంతకుముందు ఎప్పుడూ మనం ఎక్స్పీరియన్స్ చేయలేదు. చిన్న ఏం జరిగిందంటే నిన్న 42,000 మంది ఫారెస్ట్ రోడ్లో పెట్టిన ఈ 4 రోజులకే కాలిబాట మార్గాన్ని 4 రోజులే అనుమతించడం వల్ల నిన్న 42,000 మంది కాలినడకన వచ్చారు. అంటే వాళ్ళు వస్తారనే విషయం ముందు మాకు ఇన్ఫర్మేషన్ రాలేదండి. ఇన్ఫర్మేషన్ అంటే ఎప్పుడు అలా జరగలేదు. వస్తే చూసుకుందాం అనుకున్నాం. ఇప్పుడు స్వాములు దర్శనానికి వాళ్ళకి ఎప్పుడు ఆనవాయితీగా స్వాములు వచ్చినప్పుడు స్పర్శ దర్శనం సదుపాయం వాడికి కలిగిస్తారు. స్పర్శ దర్శనం గంటకు 600 నుంచి మనం జరగదు. అంటే గర్భగుడిలోకి వెళ్ళి వారు మోకాళ్ళ మీద కూర్చుని శిరస్సుతో లింగాన్ని ఆనందిస్తారు. సో గంటకి 600 మించి మనం స్పర్శ దర్శనం చేయించలేము. సో నిన్న 24,000 మంది స్వాములు వచ్చేటప్పటికి మనం అంత ప్లస్ నిన్న ఇది కరెక్ట్గా బ్రహ్మోత్సవం సోమవారం జరగటం, ఆదివారం నుంచి అనూహ్యమైన రీతిలో అంటే దూరం నుంచి వచ్చేవాళ్ళు శివరాత్రి రోజు ఇక్కడ చాలా రష్ ఉంటుందని మొదటి సోమవారం అవటం, నిన్న ముహూర్తం సోమవారం రాత్రి రావటం, అదే ఆదివారం అర్ధరాత్రి అంటే సోమవారం రావటం, మనం అనూహ్య రీతిలో నిన్న 2 లక్షల మంది వరకు శ్రీశైలం కొండ మీదకి వస్తారు. ఫారెస్ట్ కాదు, అన్ని మార్గాలు టోటల్ కొండ మీద ఎప్పుడూ కూడా ఈ శివరాత్రి 4 దినాలు 2 నుంచి 3 లక్షలు ఉంటారండి. శివరాత్రి రోజు క్రిందటి సంవత్సరం 105,000 మంది దర్శనం చేసుకున్నాం. సో ఏంటంటే శివరాత్రి రోజు ఉండే జనాభా అంతా నిన్న మొదటి రోజే రావటం, మనం అంతా ఎవరో ముందు ఇంత మంది వస్తారనేది మనం ఊహించకపోవటం. అంటే ఈ సాధారణ భక్తులు రోడ్డు మీద వచ్చే వాళ్ళతో మనకి ఇష్యూ లేదండి. కాలినడకల నుంచి వచ్చే వాళ్ళు ఏంటంటే వాళ్ళు అలసట వల్ల ఏంటంటే అసహనం ఉంటుంది. వాళ్ళని మనం కంట్రోల్ చేయలేం. వాళ్ళు త్వరగా అయిపోవాలి. ఇంతమంది వస్తారనేది, ఇంత సడన్గా ఇలా వస్తారనేది ఎవరో ఊహించకపోవటం ఏంటంటే నిన్న కొంచెం మనకి బాగా బర్డెన్ అయింది. నిన్న ఆల్మోస్ట్ 11-12 గంటల నుంచి రాత్రి 11:30-12 వరకు చాలా ప్రెషర్ ఫీల్ అయ్యాం. సో నేను కూడా నిన్న మధ్యాహ్నం 4 గంటల బయలుదేరి ఇక్కడికి వచ్చాం. 8ంటికి వచ్చాం. ఆల్మోస్ట్ 12ంటికి అంతా ఒక సాఫీగా అన్నీ అయిపోయినాయి. మీరు రాకముందు ఒక డిస్టర్బెన్స్ అయింది, భక్తులు గేట్లు పగలగొట్టడం, పోలీసులు లాఠీ చార్జ్ చేశారని వార్తలు. లాఠీ చార్జ్ అనేది పూర్తిగా తప్పండి. నిన్న సుమారు 12 ఆ సమయంలో ఏం జరిగిందంటే శివస్వాములు బ్యారికేడ్లు వాళ్ళ అసహనానికి గురయ్యి ఆ దర్శనాలు ఇంతమంది ఒకేసారి వచ్చేటప్పటికి దర్శనం బాగా లేట్ అయిపోవటం, వాళ్ళ అసహనంతో బ్యారికేడ్లు తొలగించుకుని శ్రీకృష్ణ దేవాలయం వచ్చి ధర్నా కూర్చునిపోయారు. సాధారణ భక్తులకు దర్శనం అవ్వకుండా ఒకేసారి వచ్చేటప్పటికి అక్కడ జరిగిన ప్రెషర్ పాయింట్కి కొంతమంది అలసటకు గురై 2-3 వ్యక్తులు కొద్దిగా అలసిపోవటం, స్పృహ తప్పిపోవటంలా జరిగినాయి. సో వాళ్ళని బయటికి తీసుకురావడానికి వెళ్తున్న పోలీసులను కూడా వీళ్ళు అడ్డగించేటప్పటికి మా మధ్యలో నుంచి నేల మీద లాఠీలు తిట్టిట్లు అనుకుంటూ వెళ్ళి తీసుకొచ్చారు. మేము కనుక తీసుకురాకపోతే 2-3 క్యాజువాలిటీస్ జరుగుండే. దాన్ని కొంతమంది దురుద్దేశపూర్వకంగా ఏఎస్పీ యుగంధర్ లాఠీ చార్జ్ చేశారని దుష్ప్రచారం చేస్తున్నారు. అది పూర్తిగా అవాస్తవం. రావడంతో మీరు ప్లాన్ లేదని చెప్తున్నారు. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంతమంది మొదటి రోజు వచ్చేస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. కొద్దిగా వస్తారు, కొద్దిగా ప్రెషర్ ఉంటుంది అనుకున్నాం, కానీ రెండో రోజు సోమవారానికి ఇంత పడిపోద్ది అనేది మనం ఊహించలేదు. ఓకే, ఇప్పుడు మనం టెంపుల్ దగ్గర ఉన్నామండి. ఇప్పుడు మనం
ఇక్కడికి వచ్చే క్రౌడ్ని మీరు ఎలా డైవర్ట్ చేసుకొస్తారు? మీరు 2 రూట్లు చెప్పారు. ఒకటి ప్రకాశం జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్ వస్తున్నప్పుడు దాన్ని గేట్ పెడతాం, బ్యారికేడ్, అది మన కంపార్ట్మెంట్ సిస్టమ్ లాగా చేస్తామని. కంపార్ట్మెంట్ ఇక్కడికి వచ్చే చేస్తామండి. అంటే వెహికల్స్ హోల్డ్ అక్కడ ఆపేసి అక్కడ హోల్డింగ్ ఏరియాస్ పెట్టిస్తాం. తెలంగాణలో ఆపిచ్చేస్తాం, మన దోరణాల్లో ఆపుతాం. ఇక్కడికి వచ్చినాటికి సున్నిపేంట దగ్గర ఒక హోల్డింగ్ ఏరియా పెట్టాం. తర్వాత సాక్షి గణపతి పక్కన కొంచెం ఖాళీ స్థలం ఉంది, అక్కడ కొన్ని 4 వీలర్స్ హోల్డింగ్ ఏరియాలో పెట్టాం. సార్ జనరల్గా లాస్ట్ ఇయర్ 2 వెహికల్స్ వచ్చి ఇప్పుడు ఎంత రాబోతుంది? అంతేనండి, సుమారుగా లాస్ట్ ఇయర్ 6,50,000 కదా, ఈసారి 10 లక్షలు పైపెచ్చు రావచ్చు మొత్తం ఈ బ్రహ్మోత్సవం సీజన్ లో. ఓకే, మీరు లాస్ట్ ఇయర్ చేసిన ఎక్స్పీరియన్స్ మీకు ఉంది బాగా. ఈసారి అటువంటి చిన్న మైనర్ విషయాలు లేకుండా ట్రాఫిక్ అంటే రోడ్డు మీ చేతిలో ఉండదు కానీ ఇంజనీరింగ్ ప్రాబ్లం అది. ఇటువైపు అటువైపు వెహికల్స్ వన్ సైడ్ రావడం కానీ, వన్ వే కానీ పెట్టడం కానీ, లేదు హోల్డింగ్ ఏరియాలో అలాంటివి ఏమి చేయలేవండి. హోల్డింగ్ ఏరియాలో గైడెన్స్ చేయడం కానీ చేస్తున్నారు. హోల్డింగ్ ఏరియాలో వెహికల్స్ ఆపుతామండి. తర్వాత ఎగ్జిట్ ఏదైతే ఉంటుందో ఎగ్జిట్ చాలా స్మూత్ గా మనం ఎగ్జిట్ కోసం మోటార్ సైకిల్ పెట్రోలింగ్ పెట్టి ఎగ్జిట్ స్మూత్ గా కానిచ్చేస్తాం. సో వచ్చే ఇన్కమింగ్ వెహికల్స్ ని ఇక్కడ ఉన్న జనాభా, టెంపుల్ రద్దీ, కొండ మీద ఉన్న జనాభా బట్టి దోరణాలు కానీ, తెలంగాణలో కానీ లింగాలగట్టు, తెలంగాణలో దోమలపేట చెక్ పోస్ట్, ఆ పైన చెక్ పోస్ట్ లో ఆపటం అవన్నీ చేస్తాం. ట్రాఫిక్ మూవ్మెంట్ అనేది ప్రాబ్లం కాదండి. అంటే ఏ వెహికల్కి అంటే కొన్ని వెహికల్స్ ఆంధ్ర నుంచి వెహికల్స్ కానీ, తెలంగాణ నుంచి వెహికల్స్ కానీ ఎటువైపు పార్కింగ్ వెళ్ళాలని విషయాన్ని నేమ్ బోర్డ్స్ కానీ, సైన్ బోర్డ్స్ అని పెడుతున్నారు. బస్ పార్కింగ్, 4 వీలర్ పార్కింగ్ డెసిగ్నేటెడ్ ఉంటాయండి. ఆంధ్ర తెలంగాణ ఏం లేదు. బస్ పార్కింగ్, తర్వాత డెసిగ్నేటెడ్ బస్ పార్కింగ్, డెసిగ్నేటెడ్ 2 వీలర్ పార్కింగ్ ఉంటాయి. ఓకే, 2 వీలర్ 4 వీలర్ పార్కింగ్. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మీరు కంపార్ట్మెంట్ సిస్టమ్ లో పెట్టి దర్శనం చేపిస్తాను చెప్పి ఇక్కడ ఈ కంపార్ట్మెంట్స్ ఉంటాయండి. ఇక్కడ ఉచిత దర్శనం 200 రూపాయలు, 500 రూపాయలు. సో అలంకార దర్శనం స్టార్ట్ అయిన కాడి నుంచి మొత్తం అంతా ఒకటే దర్శనం ఉంటుంది. అంటే ఉచిత దర్శనానికి ఇక్కడ వెళ్ళొచ్చు. ఇది ఈ 3 ఉంటాయండి, ఏదేదో కరెక్ట్ నాకు ఐడియా లేదు. ఫ్రీ దర్శనం అండి. తర్వాత 200 టికెట్ ఉంటుంది, తర్వాత 500 టికెట్ ఉంటుంది. ఇది ఒకటి, ఇది 200 టికెట్, అటువైపు 500 టికెట్ ఉంటుంది. సో వాళ్ళకి కంపార్ట్మెంట్స్ ఉంటాయి. కంపార్ట్మెంట్ సిస్టమ్ లో ప్లస్ శివస్వాములకి ప్రత్యేకంగా ఇంకో మండపం ఉంటుంది, ఒక కళ్యాణ మండపం ఉంటుంది. ఏం కళ్యాణ మండపం అది? శివస్వాములు చంద్రవతి కళ్యాణ మండపం ఉంటుంది శివస్వాములకి. వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి వాళ్ళకి ఉచిత దర్శనం, స్పర్శ దర్శనానికి వాళ్ళకి రిజిస్ట్రేషన్ లాగా. ఇప్పుడు ఎవరు వచ్చినా కానీ శివస్వాములు చంద్రవంక కళ్యాణ మండపం నుంచే రావాల్సి ఉంటుంది అన్నమాట. సో ఈసారి మనం ఏంటంటే కాలినడకన వచ్చే భక్తుల కోసం శివాజీ స్ఫూర్తి కేంద్రం వద్ద 2 ఎకరాల స్థలం ఉంది. అక్కడ అదనంగా వాళ్ళకి హోల్డింగ్ ఏరియా పెట్టాం. అంటే అంత మనం ఊహించిన దానికన్నా ఎక్కువ రావటం. ఇక్కడ ఫెసిలిటీస్ అదే మనం ఇక్కడ ఇంత టెంపుల్ కూడా లిమిటెడ్ ఫెసిలిటీస్. మామూలుగా అయితే గంటకి 2000 మంది వరకు మనం దర్శనం చేయించాం. స్వాములు 600 నుంచి చేయించినాం. సార్ ఇక్కడ అంటే మీరు మిగతా ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రౌడ్ లో కొంతమంది పిక్ పాకెట్స్ వస్తారు. అవన్నీ అందరికి పెద్దగా రిపోర్ట్ అవ్వండి, ఉంటే కానీ. అంటే ఇప్పుడు ఇంత సీసీ కెమెరాల మీద ఈజీ అండి డిటెక్షన్ కూడా. సీసీ కెమెరాలు అంతా ఎక్కడికక్కడ ఉంటాం, టెంపుల్లో రోడ్డు మీద ఉంటాం. శ్రీశైలం దేవస్థానం వాళ్ళకి అద్భుతమైన కమాండ్ కంట్రోల్ రూమ్ ఉంది. టెంపుల్ నుంచి ముఖద్వారం వరకు కూడా మొత్తం అన్ని పాయింట్స్ కవర్ అయి ఉన్నాయి. వీళ్ళు ఇప్పుడు 6 అవర్స్, ఈ క్రౌడ్ 6 అవర్స్ పడుతుంది. సార్ ఇది కాకుండా డ్రోన్స్ ఏం వాడుతున్నారు? మీ ఫోర్స్ ఎంతమంది పెట్టారు? టెంపుల్లో టెంపుల్ వాడతామండి. మనం ఇక్కడ ట్రాఫిక్ వాడతాం. టెంపుల్ అవుటర్ కాంపౌండ్లో డ్రోన్స్ కూడా అవసరమైతే వాడతాం. ఇంతకుముందు ఆత్మకూరు సబ్ డివిజన్ కాకుండా సార్ ఆత్మకూరు సబ్ డివిజన్ ఫోర్స్ మేజర్ ప్రతి శనివారం ఇస్తున్నామండి. మనం అనూహ్యంగా ఈ గత సంవత్సర కాలంలో ఇంతకుముందు ఎప్పుడు 10,000 మంది నుంచి ఎప్పుడూ వీకెండ్ వచ్చేవారు కాదు. ఇప్పుడు వీకెండ్ క్రౌడే 25,000, 30,000 మంది వస్తున్నారు. సో జనంలో భక్తిభావం అనేది బాగా పెరిగి దేవాలయ సందర్శనం అనేది ఎక్కువైంది. జనంలో భక్తిభావం పెరిగింది. అదేవిధంగా మోడీ గారు చెప్పడంతో వాళ్ళకి ఎక్కువ పెరిగినట్టుంది. అదే మోడీ గారు శ్రీశైలం వచ్చి కర్నూలులో దీని గురించి విశిష్టంగా మాట్లాడటం వల్ల దేశ నలుమూల నుంచి ఇక్కడ రావటం అనేది మనం చూస్తున్నాం ఈ సంవత్సరం. సార్ ఇప్పుడు ఈ ప్రాంతానికి పోలీస్ ఫోర్స్ సరిపోయి కాకుండా టెక్నాలజీని వాడుతున్నారు మీరు? టెక్నాలజీ మొత్తం వాడుతున్నామండి. మొత్తం సీసీటీవీ అనేది టోటల్ టెంపుల్ మీద ఆధారపడుతున్నాం. అదనంగా కూడా మనం డ్రోన్స్ పెట్టుకున్నాం. ఎక్కడ సిచ్యువేషన్ బట్టి నీడ్ బేసిస్ మీద వాడతాం డ్రోన్స్ అని. సార్ కొంతమంది కొన్ని ఏరియాలో మిస్సింగ్ అయిన పిల్లల కోసం కానీ అవన్నీ టెంపుల్ వాళ్ళతో మేము కోఆర్డినేట్ చేసుకుని చేస్తామండి. అంటే క్యూఆర్ కోడ్లు కానీ పెడుతున్నారు? అవి మారుమూలం అండి. అన్ని మనం అవి ప్లెయిన్ ఏరియాస్లో, డెవలప్డ్ ఏరియాస్లో అంత టెక్నాలజీ ఉంటుంది. ఇక్కడ ఈ 10 రోజులు తప్పితే ఎవరు ఉండరు ఇక్కడ. ఫైనల్గా ఈ ప్రాంతంలో ఇంకోసారి అంటే మొన్న జరిగిన సంఘటన కానీ
లాస్ట్ టైం జరిగిన సంఘటనలు జరగకుండా మీ ప్రకారం నేనండి అంటే మేము ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళాం. కాలి మార్గం మీద ఇది ఆంక్షలు ఉంటే ఇబ్బందులు అయితే వస్తాయండి. కాలినడక మార్గం ఏదైతే ఉందో యథావిధిగా సాగాలి. ఈ సంవత్సరం టైగర్ సెన్సెస్ వల్ల దాని మీద వచ్చిన ఆంక్షల వల్ల ఏంటంటే మనం నిన్న జరిగిన ఇబ్బంది మనం ఎదుర్కోవాల్సి వచ్చింది. అంటే మీకు ఆల్రెడీ శ్రీశైలం బందోబస్తు 2 సార్లు ఎక్స్పీరియన్స్, ఇకపై జరగకుండా ఉండాలంటే గవర్నమెంట్కి ఇచ్చే అడ్వైజ్ ఏంటి? అదేనండి, కాలినడక మీద మనం ఎటువంటి పెట్టలేం. అదనంగా కొంత మరి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకొచ్చి రోడ్ ఎక్స్పాన్షన్ చేయాలండి. అట్లీస్ట్ 10 మీటర్ రోడ్కైనా తీసుకువెళ్ళాలి. 4 లైన్ అంటే అవ్వదు, కానీ లేకపోతే మనకి ఇది ఈ ఉండే ఇబ్బంది ఉంటూనే ఉంటుంది. అంటే మనకి ఎక్కడా కూడా ఖాళీ స్థలం అనేది లేదండి, మొత్తం రిజర్వ్ ఫారెస్ట్. మనం ఎటువంటి చెట్లు కొట్టి అదనంగా ఏం చేయలేము. అంటే ఇకపై మీ వైపు కాకుండా గవర్నమెంట్ వైపు నుంచి గవర్నమెంట్ ఆల్రెడీ దీనికి ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేసింది. డిప్యూటీ సీఎం అండ్ ఫారెస్ట్ మినిస్టర్ గారి నేతృత్వంలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఒక కమిటీ వేసింది. ఇక్కడ ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ బిట్వీన్ ఎండోమెంట్ అండ్ ఫారెస్ట్ దాన్ని అండ్ ఇరిగేషన్ ముగ్గురికి మధ్య ఉన్న ఇష్యూల్ని రిజాల్వ్ చేయడానికి క్యాబినెట్ సబ్ కమిటీ వేశారండి. వాళ్ళు తీసుకుంటారు నిర్ణయం. అండ్ మెయిన్ రోడ్ ఎక్స్పాన్షన్ అయితే కంపల్సరీ చేయాల్సిందేనండి. ట్రాఫిక్ వేరే సొల్యూషన్ అయితే లేదు. ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకున్నారు, లాస్ట్ ఇయర్ ఎక్స్పెన్స్ పెట్టుకొని చేసుకున్నారు. ఇంకా ఏమైనా జరగకుండా అడిషనల్ ఫోర్స్ అని పెట్టుకొని ఫోర్స్ అనేది ఇష్యూ కాదండి. మనకి ఇక్కడ ఉండేది జోగ్రఫీ ఈజ్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్ హియర్. ఫోర్స్ అనేది లిమిటెడ్. ఫోర్స్ అనేది టెంపుల్ చిన్న కాంపౌండ్. సో టెంపుల్లో గంటకు 2000 మంది మించి దర్శనం చేయించలేం, 600 మంది మించి స్పర్శ దర్శనం చేయలేం. సో దానికి తగ్గట్టు సో యావరేజ్గా 6 నుంచి 8 గంటల మించి వెయిట్ చేయించడం కరెక్ట్ కాదు. ఆ విధంగా ముందే మనం 2-3 హోల్డింగ్ ఏరియాలు పెట్టాం, లేకపోతే వచ్చే భక్తుల్ని మార్గ మధ్యలో ఆపుకోవడం చేయాలి తప్పితే వేరే ఇక్కడ ఫెసిలిటీస్ లేదు, ఆస్కారం లేదు. 11 రోజుల్లో ఏ రోజు ఎక్కువగా మీకు టెన్షన్ ఉంటుంది? మామూలుగా అయితే శివరాత్రి 3 రోజుల నుంచి ముందు నుంచి మన మొత్తం 2000 మంది సిబ్బంది మేము పెడతామండి. శివరాత్రి 3 రోజుల ముందు నుంచి ఇది స్టార్ట్ అవుతుంది. సో అంతవరకు మనకి ఆ శివరాత్రి రోజు పీక్ 1,00,000 పైన, క్రిందటి సంవత్సరం 1,00,000 దాటిందండి భక్తులు దర్శనం చేసుకున్నది. సార్ మనం టెంపుల్ దగ్గరకు వచ్చాం. ఇప్పుడు ఇక్కడ శ్రీశైలం అనగానే శివరాత్రి కాక మిగతా టైంలో కూడా భక్తులు ఎక్కువ ఉన్నారు సార్. పర్టికులర్గా శ్రీశైలం అనగానే 11 రోజులు జాతరకు వస్తారు. ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడు మీరు అన్నట్లుగా చూడాలనుకుంటారు, మాల వేసుకున్నారు, దర్శనం చేయాలనుకుంటారు. వచ్చిన ప్రతి భక్తుడు ప్రశాంతంగా దర్శనం చేసుకుని వెళ్ళడానికి డిపార్ట్మెంట్ కానీ దేవాలయ కమిటీ కాకుండా భక్తులు ఏం చేయాలి? ఇప్పుడు ఇక్కడ మనకి 3 అకేషన్స్లో ఇక్కడ క్రౌడ్ ఉంటుందండి. మెయిన్ శివరాత్రి అనేది, బ్రహ్మోత్సవం అనేది మెయిన్. తర్వాత ఉగాది అనేది ఎక్కువ కన్నడ భక్తులు వస్తారు కాలినడకన. 3వది కార్తీక మాసం కూడా ఇక్కడ మేజర్ రద్దీ ఉంటుంది. ఈ 3 సీజన్స్లో కూడా రద్దీ ఉంటుంది. 3 సీజన్స్లో కూడా మనం సఫిషియెంట్గా బందోబస్తు. అన్నిటికన్నా హైయెస్ట్ ఉండేది మనకి శివరాత్రి, సెకండ్ గురు పౌర్ణిమకు ఉంటుంది రద్దీ అంటే. గురు పౌర్ణమి, ఉగాది రోజు 3 అంతే ఈక్వల్ ఆల్మోస్ట్. సో దానికి ఏంటంటే మనం భక్తులు వస్తారు, భక్తులు ఏదైతే క్యూ లైన్లో ఉంటారో భక్తి అనేది మనం దాని గురించి భక్తి అనేది అందరికీ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే అందరికీ దర్శనం జరగొద్ది. క్యూ లైన్లో ఉన్నవాళ్ళు కానీ దర్శనానికి వచ్చే భక్తులు ఎవరైతే ఉన్నారో పోలీసు మరియు దేవాలయం సిబ్బంది సూచనలు సలహాలు పాటిస్తే వాళ్ళకి స్మూత్గా ఎటువంటి ఆటంకం కలగకుండా ఒక గంట అటు ఇటు, గంట అటు ఇటు ఏమైనా కానీ దర్శనం అయితే స్మూత్గా జరిగిపోద్ది అనమాట. తొందరపడటం, ముందుకు దూసుకెళ్ళటం, తొక్కి చేయటం అలాంటివి చేయకుండా సంయమనం పాటిస్తూ ఓపికగా ఉంటే అందరికీ దర్శనం ఏర్పాటు చేయటాక మేము ఇక్కడ విధులు నిర్వహిస్తాం. ఇది కాక కొంతమంది డిస్టర్బెన్స్ చేయాలని కొంతమంది వస్తుంటారు, అటువంటి వాళ్ళ పట్ల మీ యాక్షన్ అడుగుతారు? ఇది రేర్ అండి. ఎప్పుడైనా ఉంటే దాన్ని ఐడెంటిఫై చేస్తాం, దాన్ని చూసుకుని దాన్ని తగ్గట్టుగానే వ్యవహరిస్తాం. యాక్షన్ ఉంటుందా? ఉంటుంది, డెఫినెట్లీ ఉంటుంది. శ్రీశైలం వచ్చే భక్తులందరూ కూడా సహనం ఉండాలంటున్నారు కోయ ప్రవీణ్ గారు. మీరందరూ రండి, ఖచ్చితంగా మీ అందరికీ దర్శనం చేయిస్తాం. మీకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా దేవాలయ కమిటీతో మేము కూడా సహకరించి పనిచేస్తాం. కానీ వచ్చిన భక్తులకి సహనం ఉండాలి, ఓర్పు ఉండాలి. దేవాలయ కమిటీతో పాటు పోలీసులు చెప్పిన సూచనలు పాటించండి. మీకు సమయం మీకున్న అనుకున్నట్లుగానే దర్శనం కూడా అవుతుందంటూ చెప్తున్నారు. అంతేగాని తోపులాట రకరకాలుగా చేసుకుంటే దర్శనం కాదు కదా, మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ ప్రశాంతంగా వచ్చి దర్శనం చేసుకున్నట్టు కోయ ప్రవీణ్ గారు చెప్తున్నారు. ఇది శ్రీశైలం బందోబస్తుపై కోయ ప్రవీణ్ గారితో ఎక్స్ప్లెయిన్ చేశారు. వచ్చే ఇష్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే, థ్యాంక్ యూ.